మీరు చూస్తున్నారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు చెప్పి వచ్చేది ఒక మోసపూర్వకంగా 6 గ్యారెంటీలు పెట్టి అందులో మనకు 2 సక్సెస్ అయినాయి. ఉచిత బస్సు, ఉచిత కరెంట్ కూడా అందరికి కాలేదు. అలా రూపాయల చాలా మందికి మేము చేద్దామన్న 90 కూడా ఇప్పుడు 60-70 ఇంట్లో వస్తుంది. దాన్ని కూడా చేద్దామంటే అవకాశం లేదు. ఏంటంటే ఆ లేడీస్ పేరు ఉండాలంట ఆధార్ రేషన్ కార్డు మీద. మా వాళ్ళ పేరు కట్ అయిపోయింది, నాకు పేరు ఉంటే నాది ఎక్కదట. అది ఎట్లా ప్రాబ్లం? అంటే ఇప్పుడు అందరికి అన్ని పథకాలు ఇస్తానన్న రేవంత్ అన్న సడన్ గా ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారు అని అన్నాడు. మరి అది ఎంతవరకు న్యాయం అంటారు? కొన్ని అప్పుడు కట్ అయినాయి, ఇలా గవర్నమెంట్ లో వచ్చినాకనే కొన్ని కట్ అయినాయి. అమ్మల పేర్లు ఎక్కి అంటే ఆడ ఊరికి లేదు పలికి లేదు, ఎక్కడ పేర్లు వేసినాయి అక్కడనే ఉన్నాయి. నేను అప్లికేషన్ కూడా 2 ఏళ్ళు అవుతుంది. దానికి ఇప్పుడు ఏం లేదు. మరి ఇలా రేపటి ఎల్లుండి పోవాలి ఆఫీస్ పోయి, మరి అవుతుందా కాదా? రాని పథకాలను అప్లై చేసుకోండి తీసుకొస్తాము అని అన్నాడు కదా, మరి రాని పథకాలు వచ్చే అవకాశం ఆడ ఎవరు గతేలే ఉండరు, చెప్పడమే ఉంటది. అంతా చెప్పడమే ప్రాబ్లం ఉన్నది. ఆడ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. అంటే ఇందిరమ్మ ఇల్లు అని సర్వేలు చేస్తున్నారు కదా, సర్వే కరెక్ట్ గా జరుగుతుందా? కరెక్ట్ అయితే జరుగుతున్నా, కొందరు జరుగుతుంది, కొంత జరుగుతుంది. కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్ లేడు, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, మరి ఏ విధంగా? హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు కదా. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర, ఎడ్యుకేషన్ మొత్తం ఆయన దగ్గర పెట్టుకున్నాక ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ మళ్ళా మినిస్టర్లు పోస్టులు వస్తాయంటారు. ఇప్పుడు ఏడాది అవుతుంది, ఇంకా లేదు. ఎప్పుడు వస్తుంది అది? మీకు మీరే ఫస్ట్ 12 మంది మినిస్టర్ కాగానే అయిపోయిందా? కమ్సే కమ్ 20 మంది ఉండాలి మినిస్టర్ అన్నప్పుడు. ఇంకా 6 పోస్టులు ఆడ ఖాళీ ఉన్నాయి. ఇస్తానికి వెనక ముందు అవుతారు వాళ్ళు. రేపా ఎల్లుండ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది? తెల్లారితే ఆలోచన చేయాలి, పొద్దున కప్ప లేవట్టాలి. ఈయన వచ్చేసిండు, ఈయన మినిస్టర్ అవుతుండ అన్నట్టుగా అట్లా ఒక ప్రభాకర్ అంతే.